నమస్కారం. వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం ఏ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఎలాంటి పరిస్థితులు కలగబోతున్నాయనే విషయాలు వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ చెల్లా శ్రీనివాస్ శర్మ గారు, ఆస్థాన సిద్ధాంతి, శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ. నమస్కారం గురుగారు. నమస్కారం. ఈ వారం మరి ఏ రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి గురుగారు? ముందుగా మేషరాశి వారితో మొదలు పెడదామా? తప్పనిసరిగా. యా మూలం సచరాచరస్య జగతః పుంస పురాణీ సఖి వ్యక్తాత్మ పరిపాలనాయ జగతాం ఆప్తావతారస్థితిః దుష్టధ్వంస సదిష్టదాన విదయే నానాసనాధ్యాసిని శ్రీశైలాగ్రనివాసిని భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ. ఓం శ్రీమాత్రే నమః. మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం కూడా వ్యయ స్థానమైనటువంటి మీనరాశిలో శుక్రగ్రహం, శనిగ్రహం, రాహుగ్రహం సంచారం జరుగుతూ ఉన్నది. కాబట్టి అధిక ఖర్చులు, అనుకోనటువంటి ఖర్చులు తలవని తలంపుగా వస్తూ ఉంటాయి. ప్రతి కార్యము కూడా ధనము ఖర్చు అయితే కానీ, లేదా ఎంతో వ్యయ ప్రయాసలు చెందితే కానీ పనులు సానుకూలంగా నెరవేరేటటువంటి అవకాశాలు గోచరించట్లేదు. కాబట్టి ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీల్లో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. కార్యాలు, ప్రయత్నాలలో ఆచితూచి సలహాలు తీసుకొని పితృదేవతల యొక్క అనుగ్రహంతో కొంత ముందుకు వెళ్ళటానికి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి వీరు ఆంజనేయ స్వామి వారికి రోజు 4 ప్రదక్షిణాల చొప్పున ఈ వారం పాటు ప్రతినిత్యం కనుక చేసినట్లయితే కొంతవరకు అన్ని విధాలుగా వీరికి అనుకూలంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే ఖర్చు ఎక్కువగా అవుతుందంటారా? అంటే పనులు అవుతాయా అండి గురుగారు? మరి ఖర్చు అంటే ప్రయాస ఆలస్యంగా, అంటే 1కి 10 సార్లు తిరిగి పని నెరవేరే కంటే 1-2 సార్లు 3 సార్లు తిరిగితేనే పని అవుతుంది. కొంత కష్టాన్ని తగ్గించవచ్చు, అంతవరకు మాత్రమే. కొంత ప్రయాస అనేది తప్పదు ఖచ్చితంగా. కాకపోతే ఆర్థికంగా అన్యూజువల్ సోర్సెస్, ధనం అనేటటువంటిది అనవసరమైన ఖర్చులకి ధనం వెళ్ళిపోతూ ఉంటుంది. అది జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అలాగే నెక్స్ట్ వృషభ రాశి గురించి. వృషభ రాశి వారికి ఈ వారం చూసుకున్నట్లయితే కొంచెం చిన్న ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉండేటటువంటి సూచనలు గోచరిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలో ఉండే వారందరికీ కూడా ఆదాయ అనుకూలంగా ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలు బాగా ఉంటాయి. అదేవిధంగా వీరు విందు వినోదాల్లో పాల్గొనేటువంటి సందర్భాలు ఏర్పడతాయి. పుణ్యక్షేత్రాలను దర్శించేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అంటే విద్యార్థుల విషయంలో అనుకూలతలు ఉన్నాయి. ఈ రాశిలో ఉన్నటువంటి అన్ని వృత్తుల్లో వారికి కూడా కొంత అనుకూలమైనటువంటి విధంగానే గ్రహాలు సంచారం చేస్తూ ఉన్నాయి. కాబట్టి అన్ని విధాల వీరికి అనుకూలంగా ఉంటుంది. కాస్త ఆరోగ్యపరంగా జాగ్రత్త, కొంచెం చిన్న సమస్యలు, ఆహార విషయాల్లో జాగ్రత్త పడినట్లయితే, సమయపాలన పాటించినట్లయితే వాటి నుంచి కూడా మనం తప్పించుకోవడానికి అవకాశాలు. వీళ్ళు ఏ దేవుని పూజిస్తే బాగుంటుందంట? ప్రత్యేకమైనటువంటి నిత్యం వారు ఆరాధన చేసుకునేటటువంటిది ఏదైనా దైవం ఉంటే ఆ దైవానికి నిత్య ఆరాధన చేసేటువంటి పూజలు యథావిధిగా చేసుకుంటే సరిపోతుందంట. తదుపరి మిథున రాశి గురించి తెలుసుకుందాము గురుగారు. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఉన్నటువంటి వాళ్ళకి రాజకీయ లబ్ధి చేకూరేటువంటి అవకాశాలు ఉన్నాయి. అట్లానే కుటుంబంలో కొంత చిన్న కలహాలు ఏర్పడేటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి, ఉద్యోగాలలో, వ్యాపారాదుల్లో వాటిల్లో అనుకూలతలు బాగా ఉన్నాయి. అదేవిధంగా ఆర్థిక విషయంలో కూడా అనుకూలతలు ఉన్నాయి. గతంలో రావాల్సినటువంటి రుణ బాకీలు ఏమైనా ఉన్నట్లయితే కొంత వసూలు అయ్యేటటువంటి సూచనలు ఈ వారంలో కనబడుతుంది. అన్ని విధాల లాభదాయకంగా ఉన్నది. సంఘములో గౌరవము, ప్రతిష్టలు కొంచెం పెరిగేటటువంటి
అవకాశాలు ఉన్నాయి. అంటే రాజకీయ నాయకులకైతే ముఖ్యంగా బాగా కలిసి వాళ్ళకి బాగా అనుకూలంగా ఉంది. ఆరోగ్యము, వృత్తి అన్ని రకాలు. అన్ని రకాలుగా బాగుంది. మాటకి వీరి మాటలకు విలువ పెరగటం అన్ని విధాల శ్రేయోదాయకంగా ఉన్నది. కాబట్టి ఏమైనా ముఖ్యమైన పనులు ఉన్నట్లయితే ఈ వారంలో చేసుకుంటే మంచిది, బాగుంటుంది అంటారు. ఏదైనా వారు ఒక ముఖ్యమైన మీరు చెప్పినట్లుగా ఏదైనా ఒక కొత్త పనులు మొదలు పెట్టుకోవాలనుకున్నటువంటి వారికి ఈ వారంలో తలపెట్టినట్టయితే విజయం చేకూరే అవకాశాలు ఎక్కువగా. తదుపరి కర్కాటక రాశి గురించి వివరిస్తారా గురుగారు? కర్కాటక రాశి, ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా చీకు, చిరాకు, కోపము, వ్యయ ప్రయాసాలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అకాల భోజనం, సమయానికి భోజనం చేసేటువంటి పరిస్థితులు ఉండవు. ఆకలి మందగించటం, దీర్ఘాలోచన చేస్తూ ఉంటారు. ప్రతి పనిలో కూడా జాప్యము కలుగుతూ ఉంటుంది. కాబట్టి కొత్త పనులు ఏవైనా సరే, స్థిరమైనటువంటి పనులు ప్రారంభించాలనుకునేటువంటి వారికి ఈ వారంలో వాయిదా వేసుకోవటం అనేటటువంటిది ఈ రాశి వారికి ఉత్తమమైనటువంటిది. అంటే పరిహారం కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వీరికి చాలా శ్రేయోదాయకంగా ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవటం కానీ, స్వామివారికి అభిషేకాదులు చేయించటం కానీ, అట్లానే స్వామివారికి సంబంధించినటువంటి ఏదైనా నియమాన్ని కనుక పాటించినట్లయితే కొంతమేరకు అనుకూలతలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ముఖ్యమైన పనులు ఉన్నట్లయితే కొంత స్థిరమైనటువంటి పనులకి, వ్యాపారాలకు సంబంధించినవి కావచ్చు, ఇతర విషయాలు ఏవైనా కావచ్చు, స్థిరమైన వాటికి ఈ వారాన్ని నుంచి తదుపరి వారానికి వాయిదా వేసుకోవటం అనేటటువంటిది శ్రేష్టం. ఓకే గురుగారు. తర్వాత సింహరాశి గురించి వివరిస్తారు. సింహరాశి, సింహరాశి వారి ఈ రాశి వారికి కూడా అష్టమములో శుక్రుడు, రాహువు, శని గ్రహాలు సంచారం చేస్తూ ఉన్నాయి. అష్టమ శని నడుస్తూ ఉన్నది. ఈ రాశి వాళ్లకు కొంచెం తగ్గి ఉండటం అనేది ఈ వారం మంచిది. దూకుడు వ్యవహారం ఉన్నటువంటి వారికి మాత్రం కొంత తగ్గించుకోవటం ఉత్తమం. అదేవిధంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉంటాయి. అట్లానే సకాలంలో భోజనం చేయటం అనేది ఉత్తమం వీళ్ళకి. అలా చేయకపోవటం చేత దానివల్ల కూడా వీరికి కొంత ఇబ్బందులు, ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశి వారు ఏ కొత్త పనులు కూడా ఈ వారంలో ప్రారంభించకుండా ఉండటం మంచిది. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకుండా ఉండటం కూడా చాలా చాలా మంచిది. అలాగే అంటే ఇప్పుడు కుటుంబ సభ్యులతో అపనింద పడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అంటే కుటుంబ సభ్యులతోనా లేకపోతే స్నేహితులతోనా? ఎవరితో అయినా సరే జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడటం అనేటటువంటిది మంచిది. వీరి వాక్కే వీరికి ఇబ్బందులు తెచ్చిపెట్టేటటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి వీరికి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆంజనేయ స్వామి వారికి చక్కగా అభిషేకం చేయించుకుని, ఆకు పూజ చేయించుకున్నట్లయితే చేయటం, అలానే స్వామివారికి ప్రదక్షిణాలు చేయటం వల్ల కొంత ప్రశాంతత నెలకొని ఆరోగ్య సమస్య అనేది కొంత తగ్గేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఎంతైనా కాస్త జాగ్రత్త అయితే కొంచెం జాగ్రత్త అంతే. ఇతరులతో మాట్లాడేటప్పుడు కొద్దిగా నాలుక అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడినట్లయితే వీరికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఓకే గురుగారు. ఇంకా తర్వాత కన్యా రాశి గురించి తెలియజేస్తారా? కన్యా రాశి, ఈ కన్యా రాశి వారికి ఈ వారము కష్టానికి తగినటువంటి ఫలితము చేకూరుతుంది. అదేవిధంగా వాహన సౌఖ్యం కలిగేటటువంటి సూచనలు గోచరిస్తున్నాయి. అట్లానే విద్యార్థులు విద్యలో ఉత్తీర్ణులయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మంచి ఫలితాలను సాధిస్తారు. భాగస్వామ్య వ్యవహార విషయాల్లో కానీ, అంటే వ్యాపార భాగస్వామ్యం కానీ, ఏదైనా సరే భాగస్వామి పెట్టుబడుల్లో కానీ ఇతర విషయాల్లో ఉన్నటువంటి భాగస్వామి వ్యవహారంలో
జాగ్రత్తలు అవసరము. అంటే భాగస్వాముల మధ్య వైరాలు ఏర్పడేటటువంటి కొంత అవకాశం ఉన్నది. సమన్వయం పాటించటం అనేది ఎంతో అవసరం ఈ వారం. కొంచెం వ్యాపారస్తులు కాస్త జాగ్రత్త జాగ్రత్తగా పడాల్సిన ఉండాలి. అవసరం ఉందంటారు. మరి విద్యా ఉద్యోగ విద్యా ప్రయత్నాలు ఉద్యోగ వాటిలో అనుకూలతలు చక్కగా ఉన్నాయి, ఎటువంటి ఇబ్బంది లేదు. అంటే ఆర్థిక పరంగా కూడా అనుకూలతలు ఉన్నాయి, ఎటువంటి లేవు. అన్ని విధాలు మిగిలిన విషయాల్లో అన్ని విజయాల్లో బాగా ఉన్నాయి. భాగస్వామి విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం అనేది అవసరం. అంటే వ్యాపార భాగస్వామి అయినా జీవిత భాగస్వామి కూడా అంటే రెండు రెండు రకాల భాగస్వాములు ఎవరైనప్పటికీ కాస్త జీవిత భాగస్వామికి చెప్పి ఏది చేసినా ఈ వారంలో కలిసి వస్తుంది. చెప్పినటువంటి సమస్య ఉద్భవించదు. అది కాస్త జాగ్రత్త. అదే విధంగా వ్యాపార భాగస్వామికి కూడా చెప్పి చెప్పవలసినటువంటి విషయాలను తప్పనిసరిగా చెప్పి చేయటం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు. చెప్పకుండా పర్వాలేదులే ఏమనుకోరులే అనేటువంటి భావనతో ముందుకు వెళ్తే కనుక దాని నుంచే సమస్య ఉత్పన్నం. కాబట్టి అది మన మీద అభిమానం ఉన్నా సరే భాగస్వామికి తప్పనిసరిగా చెప్పవలసిన విషయాలు ఏవైతే ఉన్నాయో చెప్పవలసినవి అవి తప్పనిసరిగా చెప్పి తీరాలి. వాటి వల్ల వారికి కొంత అనుకూలతలు ఏర్పడతాయి. ఆ నియమాలు జాగ్రత్త వహిస్తున్నట్లయితే ఖచ్చితంగా విభేదాలు అనేటటువంటివి లేకుండా ఉంటాయి. ఓకే గురుగారు, తదుపరి తులారాశి గురించి వివరిస్తారా? తులారాశి ఈ వారం ఈ తులారాశి వారులకు రాజకీయ వారికి బాగా అనుకూలంగా ఉన్నది. అట్లా అదేవిధంగా రాజకీయ నాయకుల నుంచి లబ్ధి పొందేటటువంటి అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత సభలు సమావేశాల్లో పాల్గొనేటటువంటి పరిస్థితులు నెలకొంటాయి. వీరికి నూతన వ్యక్తులు పరిచయం అవుతారు, వారి నుంచి సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థుల విషయంలో వీళ్ళు పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు, సీట్లు సాధిస్తారు. అదేవిధంగా ఫోటోగ్రఫీకి ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించిన విషయంలో కొంత ఆ వృత్తుల్లో ఉండేంత వరకు కొంత తక్కువగా కనబడుతుంది. వ్యాపారాలలో వృద్ధి వచ్చేసరికల్లా ఎలక్ట్రానిక్ రంగం. ఇతర విషయాల తర్వాత విందు వినోదాల్లో కూడా ఈ వారంలో కొంచెం పాల్గొనేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అన్ని విధాల అనుకూలమైనటువంటి వారం అని చెప్పవచ్చు ఈ రాశి వారు. అంటే రాజకీయ నాయకులకి బాగా కలిసి వస్తుంది అనుకోవచ్చు. ఏవైనా ముఖ్యమైన పనులు అయితే ఈ వారంలో చేసుకోవచ్చు, తప్పనిసరిగా చేసుకోవచ్చు. ఆర్థికపరమైన లావాదేవీలు కూడా చేసుకోవచ్చు, ఎటువంటి అభ్యంతరము లేదు. ఇక వీరు నిత్యము వీరు చేసేటువంటి దైవారాధన ఏదైతే ఉందో ఇష్టదైవాన్ని ఆ ఆరాధన చేసుకుంటే సరిపోతుంది. విశేషంగా ప్రత్యేకమైనటువంటి పూజలు చేయాల్సినంత అవసరం ప్రస్తుతం అయితే ఈ వారానికైతే లేదు, అవసరం లేదు. ఓకే గురుగారు, ఇంకా తదుపరి వృశ్చిక రాశి గురించి వివరిస్తారా? వృశ్చిక రాశి ఈ రాశి వారికి కూడా అన్ని రంగాల వారికి అనుకూలతలు ఏర్పడతాయి. గృహలాభము, అదేవిధంగా స్త్రీ మూలకంగా కొంచెం ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంది. అట్లానే ధన వ్యయం అవుతుంది. స్త్రీ మూలకంగా ధనము ఖర్చు, అది కుటుంబీకులు కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు, బిడ్డల వల్ల కావచ్చు. ఆర్థిక పరంగా కొంత ఖర్చు చూపిస్తూ ఉన్నది. ఆర్థిక వ్యవహార లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండటం అనేటటువంటిది అవసరం. అలాగే ఏమైనా పెట్టుబడులు అలాంటివైనా పెట్టుబడులు అనేటటువంటివి పెట్టవచ్చు, వాటి వరకు అభ్యంతరం ఏం లేదు, అనుకూలతలు ఉన్నాయి. మిగిలిన విషయాలన్నీ కూడా చక్కగా అనుకూలతలు బాగానే ఉన్నాయి. కాకపోతే ఆర్థిక లావాదేవీలు మాత్రం కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవటం అవసరం ఉంటారు. ఏమైనా అంటే 1-2 సార్లు ఆలోచన చేసి చేయటం అనేది మంచిది. ఏమైనా అంటే ఏ దేవుడికైనా పూజ చేయటం వల్ల ప్రత్యేకంగా ఏమీ లేదు, విశేషంగా ఇష్టదైవారాధన చేసుకున్నట్లయితే సరిపోతుంది. కాకపోతే కాస్త జాగ్రత్త చెప్పారు. ఓకే, సరే గురుగారు. నెక్స్ట్ ధనస్సు రాశికి చెందిన వారికి ఎలా ఉండబోతుంది ఈ వారం అంటారు? ధనస్సు రాశి ఈ ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది. అంటే చతుర్థ స్థానంలో శని సంచారము, శుక్ర సంచారము, రాహు సంచారం జరుగుతూ ఉన్నది. పనులలో జాప్యము, ఆలస్యము నెలకొంటుంది. ప్రతి చిన్న విషయానికి కూడా చీకు
చిరాకు, కోపము, అశాంతి, ఎంత ప్రయత్నించినా కూడా ఫలితాలు పొందలేకపోవటం, అట్లానే బద్ధకము, ప్రతి విషయానికి కూడా నిందలు పడటం, సంబంధం లేనటువంటి విషయాలలో లేనిపోని ఇబ్బందుల్ని కొని తెచ్చుకోవటం జరుగుతూ ఉంటే, ఏదైనా ఒక పని చేసేటప్పుడు పునరాలోచన చేసి ఆచి తూచి అడుగు ముందుకు వేయటం అనేటటువంటిది మంచిది. వీరికి శనికి సంబంధించినటువంటి అష్టోత్తరం కానీ, పంచాంగంలో శనికి సంబంధించిన స్తోత్రం ఇస్తాము. దాని 2 లైన్లు ఉంటుంది. చక్కగా దాన్ని రోజుకి ఒక 19 సార్లు కనుక పఠించినట్లయితే ఈ శని సంబంధమైనటువంటిది, అట్లానే రాకు సంబంధించినటువంటి శ్లోకాలు కూడా దాంట్లోనే పంచాంగంలో ఉన్నాయి. ప్రతి పంచాంగంలో ఉంటాయి. అది ఎవరి పంచాంగం అయినా సరే అందులో చూసి ఆ శ్లోకాలను రోజు నిత్యం చక్కగా చదువుకున్నట్లయితే కొంత ఉపశమనం కలుగుతుంది. ఇంకా వీరు శక్తి సామర్థ్యాలు ఉండి పూజలు చేసుకునేటువంటి వారికి చేసుకుంటామనేటట్లయితే, శక్తి ఉన్నట్లయితే ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చేసుకోవటం, క్షేత్రంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకోవటం చేత తత్సంబంధమైనటువంటి దోషాలు నివృత్తి అయ్యి ఉపశమనం కలిగేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ విధంగా గనక ఆచరించినట్లయితే. అలాగే గురుగారు, శనికి రాహుకి సంబంధించిన స్తోత్రాలు అన్నారు కదా, అవి ఎక్కడ చదువుకోవచ్చు? అంటే ఇంట్లో కూర్చొని చదువుకోవచ్చా? దేవాలయం ఇంట్లో కూర్చొని చదువుకోవచ్చు. పరిశుభ్రంగా చక్కగా స్నానం చేసి మంచి నూతన వస్త్రాలు కానీ లేదా ఉతికినటువంటి మంచి వస్త్రాలు వేసుకొని చక్కగా కూర్చొని, ఎక్కడ కూర్చొనైనా ప్రశాంతమైనటువంటి శుభ్రమైనటువంటి స్థలంలో కూర్చొని పఠించినట్లయితే తప్పనిసరిగా ఫలితం లభిస్తుంది. తర్వాత యథావిధిగా పనులు చేసుకోవచ్చు. ఓకే. కాకపోతే కాస్త ఏ పని చేసే ముందైనా 1-2 సార్లు ఆలోచించి చేయాలి. కాస్త జాగ్రత్తలు అవసరం. ముఖ్యమైన పనులు అయితే వచ్చే వారానికి వాయిదా వేసుకోవటం మంచిది. ఓకే, సరే గురుగారు. అలాగే ఇంకా మకర రాశి వారికి మరి ఈ వారం ఎలా ఉండబోతుంది గురుగారు? మకర రాశి, ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో ఈ వారం మాత్రం అన్ని విధాల అనుకూలంగా ఉన్నది. బంధుమిత్రుల యొక్క కలయిక ఏర్పడుతుంది. కుటుంబంలో విందు వినోదాలతో ఉంటారు. చేసేటటువంటి ప్రయత్నాలలో అనుకూలతలు ఏర్పడతాయి. కుటుంబాలతో సంతోషంగా గడుపుతారు. చేయు వృత్తులలో ప్రమోషన్స్, అదేవిధంగా ఉన్నత స్థితి, జీతభత్యములు పెరిగేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రతి పనిలో కూడా జాప్యం అనేటటువంటిది లేకుండా వీరికి ముందుకు సాగేటటువంటి అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి ఈ వారం మాత్రం వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి ఎటువంటి ముఖ్యమైన పనులున్నా, ఏమైనా ఆర్థిక సంబంధమైన పనులు స్టార్ట్ చేసినా చేసుకోవచ్చు అంటారు. ప్రత్యేకంగా మరి ఏమైనా పూజలు అవి ఏమైనా ఉన్నాయా? ప్రత్యేకమైనటువంటి పూజలు ఏమీ లేదు. నిత్యం కాబట్టి దైవారాధన చేసుకున్నట్లయితే మంచిది అంతే. సో మకర రాశి వారికి మాత్రం ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఎటువంటి ముందస్తు ఏమైనా ఉన్నట్లయితే ప్రోగ్రామ్స్ ఈ వీక్ లో చేసుకోవడం మాత్రం చాలా చేసుకోవచ్చు. సరే, ఇంకా తదుపరి కుంభరాశి వారికి ఎలా ఉంది గురుగారు? కుంభరాశి వారి కనుక చూసుకున్నట్టయితే ఈ వారంలో వీరికి కుటుంబ సౌఖ్యం తక్కువ, మాటకు విలువ ఉండదు, తగ్గిపోవటం, సరైనటువంటి వాక్ని ప్రదర్శించేటటువంటి పరిస్థితిని కోల్పోతారు. దానివల్ల ఎప్పుడు సక్రమంగా మాట్లాడేటటువంటి వారు సరైన పద్ధతితో మాట్లాడక లేనిపోని సమస్యలని కొని తెచ్చుకునే పరిస్థితులు ఉంటాయి. నాలుకను అదుపులో పెట్టుకోవటం అనేది చాలా ఉత్తమం. అదేవిధంగా తనకు సంబంధం లేనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉన్నట్లయితే అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. అట్లా విద్యా ఉద్యోగాలలో యథావిధిగా కొనసాగుతాయి. ప్రత్యేకమైనటువంటి మార్పులు ఏమీ ఉండవు. కాకపోతే గతంలో ఉన్నటువంటి సమస్యల కంటే
తగ్గుముఖం బట్టి కొంత గత వారం కంటే ఈ వారం కొంత అనుకూలంగా మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. కాకపోతే మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా పని చేసేటప్పుడు కానీ కాస్త జాగ్రత్తలు అవసరం అంటారు. ఏదైనా ఎవరికైనా చెప్పి ఒక పని చేయించుకునేటప్పుడు కూడా సున్నితంగా చెప్పి చేయించుకునేటట్లయితే నీకు పనులు నెరవేరుతాయి. కానీ డిమాండ్గా కానీ ఇంకో రకంగా కానీ మాట్లాడేటట్లయితే అవ్వవలసినటువంటి పనులు కూడా వెనక్కి వెళ్ళిపోతాయి, అది కార్యరూపం దాల్చవు. కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటే ఏదైనా నోరు నాలుక అదుపులో ఉంచుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. ఏదైనా ప్రత్యేకంగా దేవతారాధన ప్రత్యేకమైనటువంటి దేవుళ్ళు శనికి సంబంధించినటువంటి స్తోత్రాలు, రాహుకు సంబంధించినటువంటి దుర్గాదేవి ఆరాధన, దుర్గా స్తోత్రాన్ని పఠించినట్లయితే తత్సంబంధంగా అంటే మంచి వాక్కు కలిగి సమన్వయం పాటించి సున్నితంగా మాట్లాడేటువంటి స్థితిని కలుగుతుంది దైవారాధన చేసుకున్నట్లయితే. ఏదేమైనా కాస్త జాగ్రత్తగా తీసుకున్నట్లయితే సరిపోతుంది, అవసరం అన్నమాట. ఓకే గురుగారు, తదుపరి మీనరాశి వారికి సంబంధించిన మరి ఈరోజు వార ఫలాలు ఎలా ఉన్నాయి, సో ఎలా ఉండబోతుంది అంటారు? మీనరాశి, ఈ మీనరాశి వారిని కనుక చూసుకున్నట్లయితే చీటికి మాటికి అయిన దానికి కాని దానికి కోపగించుకోవటం. ఎందుకంటే వీరి రాశిలోనే 3 గ్రహాలు ఉన్నాయి, శని శుక్ర రాహు గ్రహాలు. కాబట్టి చేయి వృత్తులలో ఒడిదుడుకులు ఉంటాయి, మానసిక అశాంతి ఏర్పడుతుంది, ఆరోగ్య భంగాలు కొంత సూచిస్తున్నాయి, ఔషధ సేవ కొంత తప్పదు. అందుకని ఆహార నియమావళిలో తగు జాగ్రత్తలు అవసరం. గిట్టనటువంటి పదార్థాలను తీసుకోవటం కానీ ఇతరత్ర వాటికి సంబంధించినవి కూడా జాగ్రత్తలు తీసుకోవటం అనేది అవసరం. చెప్పుడు మాటలు వినకుండా ఉండటం మంచిది. పెద్దలని గురువుల ద్వారా సలహాలు సంప్రదింపులు తీసుకుంటూ ముందుకు సాగినట్లయితే పనులు నెరవేరి మానసిక అశాంతి నుంచి కొంత తృప్తి కలుగుతుంది. ఏదేమైనా మానసికంగా కూడా శారీరకంగా కూడా కాస్త భగవద్ ధ్యానం అనేది వీళ్ళకి బాగా అవసరం. ఈ దుర్గా సప్తశ్లోకిని గనక రోజుకి 9 సార్లు పఠించినట్లయితే అనుకూలంగా ఉంటుంది, దోషాలు నివృత్తి అవుతాయి. అలాగే కాస్త జాగ్రత్త పడుతూ మానసికంగా శారీరకంగా కాస్త జాగ్రత్తలు అవసరము. అలాగే దుర్గాదేవి స్తోత్రం సప్తశ్లోకి కనుక చదివినట్లయితే అన్ని విధాలా అనుకూలిస్తాం, ఉపశమనం కలుగుతుంది. చాలా చక్కగా ఈ వారము 12 రాశుల వారికి సంబంధించిన వార ఫలాలు ఎలా ఉన్నాయి, వాటికి ఒకవేళ ఏమైనా ఇబ్బందులు వారికి ఉన్నట్లయితే దోషాలకు సంబంధించినటువంటి ఏమైనా పరిహారాలు కూడా చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. చూసారు కదా, మేషరాశి నుంచి మీనరాశి వరకు అన్ని రాశుల వారికి సంబంధించిన ఈ వారానికి సంబంధించిన వార ఫలాలు గురుగారు చెప్పినట్లుగా ఈ వారానికి సంబంధించి ఒకవేళ అనుకూలంగా ఉన్నట్లయితే ఆయా పనుల్లో ముందుకెళ్లడం అవసరము. అలాగే ఒకవేళ కాస్త అటు ఇటుగా ఉన్నట్లయితే గురుగారు చెప్పిన పరిహారాలు కావచ్చు, లేదా దేవతలకు సంబంధించిన పూజలు కానీ స్తోత్రాలు కానీ పఠించమని ఆయన ఏదైతే చెప్పారో అలాంటివన్నీ చేసుకోవడం వల్ల కాస్త అనుకూలంగా మారే అవకాశం ఉంది. సో ఇది ఇవాల్టి వార ఫలాలు. నమస్కారం.